ఉండాల్సిన గీతలో వారు లేని కారణంగా, ఎవరి హద్దుల్లో వారు లేని కారణంగా చాలా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు, పార్టీకో మీడియా ఉన్నది, అది లేని వాళ్ళు సోషల్ మీడియా మీద ఆధారపడి ఉన్నారు. ప్రజల వాయిస్ రావాలన్నప్పుడు, ప్రజా సమస్య ప్రధాన ఎజెండా కావాలన్నప్పుడు ప్రధాన స్రవంతి మీడియా కంటే వాళ్ళ డిజిటల్ మీడియానే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది. 1990ల నాటికి ఉన్న పరిస్థితి వేరు. 2009, 2010లో ఈజిప్టులో వచ్చిన ఒకానొక మార్పు డిజిటల్ మీడియా, ఫేస్బుక్. ఆ తర్వాత ఆక్యుపై వాల్ స్ట్రీట్ వచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణామాలకు డిజిటల్ మీడియా ఒక సింబాలిక్గా ఉన్నది. ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకొని విషయాలను సోషల్ మీడియా ఉన్నట్టుగా మాట్లాడిస్తున్నది. ఈ డిజిటల్ మీడియా పైన ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానే ఒక తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది డిజిటల్ మీడియా పైన. కారణం ఏమిటంటే ఇది సరిహద్దులు లేని, ఏ ఆంక్షలు లేని ఒకానొక వేదిక. ఏ ఆంక్షలు లేనప్పుడు, ఎవరి పెత్తనం లేనప్పుడు సహజంగానే దానికి స్వేచ్ఛగా విహరించే అవకాశం ఉంటుంది. అక్కడనే సమస్య వస్తున్నది. మరొక అంశం, ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు 3: 1 పెట్టుబడిదారీ, 2 సామ్యవాదం, 3 మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారతదేశంలో ఉన్నది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఇది కులాధార ఆర్థిక వ్యవస్థ. దీని నిర్మాణమే కులంతో ఉన్నది. అది నువ్వు రాజకీయ పార్టీ తీసుకున్నా, నువ్వు పరిశ్రమలు తీసుకున్నా, లేదా ఇంకేదైనా సంపద తీసుకున్నా, అది కులాధారితమైన అభివృద్ధి నమూనా, కులాధారితమైన ఆర్థిక వ్యవస్థ ఇది. ఈ కులాధారమైన ఆర్థిక వ్యవస్థ రాజకీయాల్లో నుంచి మీడియాలోకి ఇది ఇంటర్లింక్ కలిగి ఉన్నది. కాబట్టి అక్కడ పనిచేస్తున్న వారు ఒక బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. అదనంగా ఇంకొక అంశం ఏమిటంటే, కింది కులాల ప్రజలు, పంచమ కులస్తులు లేదా సమాజంలో విస్మరణకు గురైన వారు, వారి పట్ల దాడి చేయడానికి వచ్చినప్పుడు సహజంగానే కోపం కులం పేరుతో వస్తుంది. ఊళ్ళలో తిడతారు, నీ ముఖముల పాలను అని చెప్పు అంటారు. చెప్పులు అందరూ వేసుకుంటారు, అని చెప్పి ఎందుకు పెడతావు అంటే అంత విస్మరణకు గురైన, అంత తీసివేయబడిన వాడు అని అర్థం. అంటే అంత తీసివేసేవానితో పోల్చి అంత తక్కువ చేసి అనడం. ఇక దాడి చేయాల్సి వచ్చినప్పుడు ఆ వీడియోలో నేను అక్కడక్కడ కొన్ని విన్నాను. నేను కులం దాన్ని ఉదహరిస్తూ, కులం ఆ కసిని మొత్తాన్ని, కోపాన్ని కులంతో, అంటే ఆ కోప తీవ్రత కులంతో తిడుతూ దాడి చేయడం అనేది, విచక్షణ కోల్పోవడం అనేది, ఇది వీళ్ళు ఒక్కరైనా, వీళ్ళు మొదరా అంటే వీళ్ళు మొదలు కాదు, వీళ్ళు చివరా కాదు. ఇక్కడ ఎవరు దీన్ని అదుపు చేయవలసి ఉన్నది? కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు సామాజిక న్యాయానికి, ప్రజాస్వామిక విలువలకు, అంతర్గత ప్రజాస్వామ్యానికి ఒక పేటెంట్గా మాట్లాడతారు. మరి ఒకానొక సమస్య వచ్చినప్పుడు దాన్ని లేవనెత్తే కనుక దానిలో తప్పులు ఏమిటో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేదా ఎవరైతే దాడి చేసినారో మిగతా వాళ్ళు మాట్లాడి దాన్ని ఎత్తుచూపేంతవరకు చూడకుండా వాళ్ళే దాన్ని నివారించుకున్నా, లేదా అప్పుడే కేసులు నమోదు చేసి ఉన్నా ఇప్పటిదాకా ఈ చర్చ వచ్చే పరిస్థితి ఉండదు. రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఏమన్నారు? ఆయన జంతర్ మంతర్ ఆందోళన సందర్భంగా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలన్నారు. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో స్వేచ్ఛ ఉన్నదా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో తమను ప్రశ్నిస్తున్న వారి పట్ల ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎట్లా వ్యవహరిస్తున్నారు? ఇది విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఈ దాడి ఘటన తర్వాత డిజిటల్ మీడియా పైన లేదా దానిపైన నియంత్రణ ఏ రూపాల్లో ఉండబోతున్నదో అందరి అనుభవంలోకి వస్తున్నది. త్వరలో ఒక చట్టం కూడా రాబోతున్నదని ఒక చర్చలు జరుగుతున్నాయి. అంటే డిజిటల్ మీడియాపై నియంత్రణ ఉండాలి, ఏఐ వచ్చిన తర్వాత విపరీతమైన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు అని. కాబట్టి మాట్లాడే స్వేచ్ఛ ఆర్టికల్ 19, జీవించే హక్కు ఆర్టికల్ 21, ఆర్టికల్ 13, 14, 15, 16, 17 నుంచి 21 వరకు ఇవి తరచుగా అంటరాని కులాల ప్రజల విషయంలో దుర్వినియోగం అవుతూనే ఉన్నాయి. గౌరవప్రదంగా జీవించే హక్కు ఉన్నది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఈ విషయంలో ఏ గౌరవిస్తున్నారు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఎట్లా వ్యవహరిస్తున్నారు? ఎన్సీఆర్బీ లెక్కలు తీయండి, 50,000కు తగ్గకుండా దాడులు జరుగుతున్నాయి. అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ దాడుల పరంపర ఆగడం లేదు. కాబట్టి ఇక్కడ ఎవరో ఒక ప్రభుత్వము ఈ విషయంలో ఒక నిర్దిష్టమైన చర్య తీసుకోవాలి, లేదా ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. అమలు చేసినప్పుడు ఒక నమ్మకం ఏర్పడుతుంది, వ్యవస్థ పైన, ప్రభుత్వాలపైన నమ్మకం వస్తుంది. ఆ దిశగా ఆలోచన చేయాలి. పర్టికులర్గా ఈ విషయంలో మాత్రం ఇందాక నేను చెప్పినట్లుగానే పార్టీల వారీగా మీడియా ఉన్న కారణంగా ఖచ్చితంగా వీరు అని చెప్పగలిగిపోవచ్చునేమో. కానీ ఒక మనిషిని ఇంకో మనిషి దాడి చేయడమే తప్పు. ఒక మనిషిని ఇంకో మనిషి అంత హింస పెట్టడం అంతకన్నా తప్పు. అంటే చట్ట పరిధిని దాటి
మనిషిని ఒక మనిషిని తన్నడానికి నీకు అనుకున్న పిల్లల్నే కొట్టే హక్కు లేదు. హక్కు లేనప్పుడు పరాయి వ్యక్తిని ప్రశ్నించడాన్ని అంత చచ్చిపోయే విధంగా కొట్టడం ఏమిటి? అంటే ఇష్టానుసారంగా చేయవచ్చు, ఎవరినైనా ఏమైనా అనవచ్చు అనే ఒక ధీమానా? దీన్ని ఎట్లా ఆలోచిస్తారు డెమోక్రసీలో? కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము నిర్దిష్టంగా వారిపైన అంటే ముందు రాబోయే రోజుల్లో ఏ చర్య ఎట్లా ఉండబోతున్నదో చూడాలి. భవిష్యత్తులో మీడియా విషయంలో ప్రభుత్వం తప్పునెత్తి చూపితే కనుక తప్పును సరిదిద్దుకోండి, ఆ తప్పును ప్రజల ముందు ఉంచండి, లేదా తాము ఏం చేస్తున్నామో దాన్ని వివరించే ప్రయత్నం చేయండి. ఇవాళ అర్థం కాకపోవచ్చు కానీ రేపైనా తప్పకుండా ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటారు. ఇట్లా మీడియా పైన దాడుల విషయంలో ప్రభుత్వము ఒక నిర్దిష్ట కార్యాచరణ తీసుకోవాలి. అందరూ అడుగుతున్నారు తమ పైన దాడి చేసిన వారికి రక్షణ కల్పించండి అని. సమాజంలో ఉన్న వివిధ వర్గాల వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీడియాకు వాస్తవానికి హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువ. ఇవాళ వారు హక్కుల గురించి మాట్లాడుతున్నారు, తమకు రక్షణ కల్పించమని అడుగుతున్నారు. ఈ పరిస్థితి రాకూడదు. వాస్తవానికి అది వచ్చి ఉన్నదంటే కనుక ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా వివరించవలసిన దాడి చేసే వారి పట్ల. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వారు మిగతా వారి కంటే కూడా వారు మరింత హద్దుల్లో ఉండాల్సిన అవసరము అనివార్యత ఉన్నది. ఈ విషయంలో ముఖ్యమంత్రి లేదా మన రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టులకు ఒక అభయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహుశా ఇస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నిలబడాలా కూర్చొనే మాట్లాడాలి? నేను కూడా నిలబడా? ఓకే. పుల్లా రవి ఒక మాదిగ బిడ్డ జర్నలిస్టు మీద దాడిని వ్యతిరేకిస్తూ తనకు సంఘీభావంగా మేమున్నాం, తనొక రైతు అంశాన్ని తన ఛానల్ ద్వారా చెప్పినందుకు తన మీద దాడి చేశారు. దీంట్లో నేను ఒక 2 అంశాలు దాని గురించి వచ్చినటువంటి వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆ రైతు కూడా ఇక్కడికి వచ్చిండు, నన్ను అక్కడి నుంచి చిట్యాల నుంచి ఇక్కడ దానికి వచ్చిండు. వాళ్ళకు తీసుకొచ్చిన జనార్దన్ కావచ్చు, మిగతా అన్ని ఛానల్స్ నుంచి చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక 2 ప్రశ్నలు వేయదలుచుకున్నా. నేను ఒక 2 వర్గాలకు 2 ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఒకటి, దళిత సామాజిక వర్గం అంటే ఎవరన్నా రాజకీయ నాయకుడు ఆయనకి ఎమ్మెల్యే కావాలన్నా తనకేమైనా పదవి కావాలన్నా దళితుల ఉన్నటువంటి వాళ్ళ గురించే చెప్తున్నా. మీరందరూ ఆత్మవిమర్శ చేసుకొని ఆలోచన చేయండి. నేను దీని ఏదో మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నానా, క్రిటిసైజ్ చేస్తున్నానా కోణంలో మాత్రం మీరు ఆలోచించకండి. నేను ఉప ముఖ్యమంత్రి కాడికెళ్ళి ఇలా క్రమశిక్షణ సంఘంలో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘానికి అధిపతి అయిన మల్లు రవి గారు కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వివేక్ వెంకటస్వామితో సహా, వివేక్ అడ్లూరి లక్ష్మణ్, వీళ్ళు తర్వాత మేము ఎప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, మేము ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి, దళిత ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచన. అంటే దళితులు ముఖ్యమంత్రుల కాడికి పోవాలి, మాకు టికెట్లు కావాలి, మేము దళితులము, ఎవరికైనా మంత్రి పదవి రాకుండా మా వాటా గింతున్నది, నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వని చెప్పని మొన్న